దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఇంతకుముందు సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో మరి భౌతిక శరీరంలో నుండి సూక్ష్మ శరీరము బయటికి వెళ్ళి అనేక లోకాలు తిరిగి రావటం, దీనిని మృత్యువుని కూడా చావు అనేది లేదు అనని స్వానుభవంగా తెలుసుకోవటం జరిగింది అని చెప్పేసి అక్కడ తెలుసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాము, ఇంకా చదువుకుందాము. భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి కూడా అనుభవాలు పొందటం సాధ్యమని నువ్వు రుజువు చేశావు. ఇక్కడ అతను ఏం రుజువు చేశాడు? 10 గంటల పాటు ఆత్మ స్వరూపంతో బయటికి వెళ్ళి ఆ కారణలోకాలకు వెళ్ళి తన తమ్ముడు ఉన్న లోకానికి వెళ్ళి తన తమ్ముడిని కలవటం, అక్కడ ఇంకా అనేక లోకాలకు వెళ్ళటం, భూగర్భ జలాల్లోకి వెళ్ళటం, అనేక దేశాలు వెళ్ళి తిరిగి రావటం, ఇవన్నీ కూడా ఒక 10 గంటల్లో తాను చేశాడు. ఎలా చేశాడు? ఈ భౌతిక శరీరం అక్కడే ఉంది, తాను మాత్రం బయటకు వెళ్ళి తిరిగి రావటం చేశాడు. ఇక్కడ చావు అనేది లేదు అని కూడా తను తెలుసుకోవటం జరిగిందనమాట. మన లోపల ఉన్న ఆత్మ స్వరూపము చనిపోయినప్పుడే బయటకు వెళ్ళిపోతుందని, ఎప్పుడు లోపలే అంటిపెట్టుకొని ఉంటుందని అజ్ఞానంతో మనం ఉన్నప్పుడు అలా అనుకుంటాము. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మస్వరూప రూపం ప్రతిరోజు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ప్రతిరోజు బయటికి వెళ్ళి వస్తుందని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆత్మస్వరూప దర్శనాన్ని ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు ఇక చావు అనేది లేదు అనని మనం తెలుసుకుంటాం. అది నిరంతరం కూడా సాగే ఆత్మ చైతన్య శక్తి అని మనం తెలుసుకుంటాము. నీ తమ్ముడు చార్లెస్ని నువ్వు అక్కడ చూసావు కదా. భౌతిక శరీరంలో ఉన్నప్పుడు నువ్వు అతన్ని నీ కంటికి కనపడకుండా అతను బ్రతికే ఉన్నాడు అన్నంత బాగా నువ్వు అతన్ని చూసావు. భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు వాళ్ళ తమ్ముడు? ఒక లండన్లో యుద్ధ భూమికలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు అనుకున్నాడు. కానీ తన కంటికి కనిపించడు అనమాట. తమ్ముడు ఉన్నాడు అని ఈయన ఊహాభావంలో ఉన్నాడు అని అనుకుంటున్నాడు అంతే. కానీ మరణించిన తర్వాత ఏం జరిగింది? ఇతను కూడా హాస్టల్గా బయటికి వెళ్ళటానా వాళ్ళ తమ్ముడిని కూడా చూడగలిగాడు. వాళ్ళ తమ్ముడు అక్కడ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్నాడు. అంటే కేవలం ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే వదిలేశాడు, కానీ అతని ఆత్మ చైతన్య శక్తితో ఇంకా అతను